ఫోన్ రింగ్ అవుతుంది. తెలుసు. మనీషా గారు ఫోన్ చేస్తున్నారు మేడం. అది తప్ప నాకు ఇంకెవరు చేస్తారు? మరి లిఫ్ట్ చేయండి మేడం. చేద్దాం, తొందర ఎందుకు? ఆఖరి రింగ్కి లిఫ్ట్ చేద్దాం. హలో, ఏం చేస్తున్నావు సరియు నువ్వు? సారీ మనీషా, ఫోన్ సైలెంట్ లో ఉంది, చూసుకోలేదు. నేను అడుగుతుంది ఫోన్ గురించి కాదు, ఆ హారం గురించి. దాన్ని ఏం చేసావు నువ్వు? దాన్ని అమ్మి క్యాష్ చేసుకోమన్నావుగా, ఆ పని చేశాను. అది ఎవరి చేతిలోకి వెళ్ళిందో తెలుసా? ఎవరు కొనుక్కుంటే వాళ్ళకే చెందుతుంది. యూ ఇడియట్, అది మిత్రకే దొరికింది. వాట్? మిత్ర తను కొన్న హారం మళ్ళీ తనే కొనుక్కున్నాడా? నువ్వు నిజంగా ఈడియట్ వేసరియు. మిత్ర ఆ హారాన్ని ఎందుకు కొంటాడు? నీ మనిషి హారాన్ని నమ్ముతూ దొరికిపోయాడు. హారాన్ని పట్టుకున్నాడా, మనిషిని పట్టుకున్నాడా? హారాన్ని పట్టుకున్నవాడు దాన్ని అమ్మిన వాళ్ళని పట్టుకోవడం ఎంతసేపు? హారం ఇంట్లో లేదు, మళ్ళీ రాదు అని ఇంట్లో నేను దేవి అని ఆంటీ పెద్ద సీన్ క్రియేట్ చేసి జానుని ఇన్వాల్వ్ చేశా. సరిగ్గా అదే టైంకి మిత్ర హారం తీసుకుని వచ్చాడు. తనని దొంగని చేశారని జాను ఏడ్చింది. దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అయింది నేను కాదు, దానక్క లక్ష్మి. సొంత చెల్లెల కంట్లో అది కన్నీళ్లు చూసింది. సో వాట్ ఏంటి వాట్? ఆ లక్ష్మి తనకు బాధ కలిగినా ఓర్చుకుంటుంది, కాని తన వాళ్లకేమైనా అయితే క్షణం కూడా ఓపిక పట్టదు. హారం ఇల్లు దాటడం వెనుక ఎవరి హస్తం ఉందో ఎంక్వైరీ చేస్తోంది. ముందు నిన్ను, తర్వాత నన్ను చీల్చి చెండాడుతుంది. అప్పుడు మిత్ర కూడా ఊరుకోడు. మనం అయిపోయాం. అంత లేదు, నువ్వేం వరి అవ్వకు. అంతగా ఏమన్నైతే నేను చూసుకుంటాను. బాయ్. ఏ అదేంటి మేడం అంత ఈజీగా తీస్తున్నారు? ఆ లక్ష్మి అలాంటిదో మీకు తెలుసు కదా. తెలుసు, కానీ నా దాకా వస్తే హారం మనీష ఇచ్చిందని నేను సింపుల్గా తప్పించుకుంటాను. మనీష ఇరుక్కుంటుంది. అమ్మో, తన కోపం ఇంకా తగ్గినట్లేదు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. జాను, ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఎప్పుడో నిన్ను క్షమించేశాను. నువ్వే కింద పడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని క్షమించాలి? అయినా నేను కింద పడుకుంటానని నీకేమైనా చెప్పానా? మరి దిండు దుప్పటి కింద వేసావు కదా. అది మీకు, నాకు కాదు. నేను కింద పడుకోవాలా? మావయ్య గారు, నిద్రపోకుండా ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నారు? నిద్ర పట్టట్లేదమ్మా. ఈ ఇంట్లో జరిగేవి చూస్తుంటే మనశ్శాంతి లేకుండా పోతోంది. ఆ హారం గొడవేనా మావయ్య గారు? వదిలేయండి. అనవసరంగా మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇప్పుడు నేను నువ్వు ఆలోచించాల్సింది ఆరోగ్యం గురించి కాదమ్మా, జాను వివేక్ల కాపురం గురించి. ఈరోజు జరిగింది చిన్న విషయం కాదమ్మా. కొత్తగా పెళ్ళైన ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చే విషయం. ఇది చిన్నదని ఈరోజు వదిలేస్తే రేపు ఇంకొకటి జరుగుతుంది. చిలికి చిలికి గాలివానైనట్లు వాళ్ల కాపురంలో కలతలొస్తాయి. ఆల్రెడీ జాను వివేక్ల మధ్య కలతలు మొదలయ్యాయి మావయ్య గారు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. చూసావా లక్ష్మి, ఇంత జరిగాక సఖ్యత ఎలా ఉంటుందనుకుంటున్నావు? ఈరోజు ఇంట్లో జరిగింది ఏదో మామూలు విషయం అనుకోకు.
జాను వివేక్లను విడదీయడానికి పెద్ద కుట్రే జరిగింది. ఏమంటున్నారు మావయ్య గారు? మీరు ఆఫీస్కి వెళ్ళాక ఏం జరిగిందో చెప్తాను. పనోళ్లకు జీతాలివ్వాలని బీరువాలోంచి డబ్బులు తీసుకురమ్మని దేవయాన్తో చెప్పాను. తను అరగంట తర్వాత వచ్చి బీరువా తాళాలు కనిపించట్లేదని చెప్పింది. ఆ తరువాత బీరువా తెరిపించి హారం పోయిందని చెప్పారు. వివేక్ రాగానే వాణ్ణి జాను మీదకి ఉసుగొల్పి వాళ్ల రూంలోంచి బీరువా తాళాలు బయటికి తీశారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిన కుట్రమ్మా. దేవయాని కావాలనే చేసింది. ఈ కుట్ర వెనుక మనీషా హస్తం కూడా ఉంది. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళో నీకు బాగా తెలుసు. ఇది వరకు జానుపై ఎలాంటి నీచమైన కుట్రలు పన్నారో నీకు బాగా తెలుసు. వాళ్ళను వదిలేస్తే జాను వివేక్లను విడగొట్టడం ఖాయం. అందుకే చెప్తున్నానమ్మా, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. ఇంట్లో జరిగే కుట్రలు కుతంత్రాలు బయట పెట్టాల్సిన బాధ్యత నీపై ఉంది. మీ అత్తయ్యుండుంటే ఈ బాధ్యత తీసుకునేది. ఇప్పుడు తన స్థానంలో ఈ కుట్రను ఛేదించాలి. దేవయాని దగ్గర ఉండాల్సిన బీరువా తాళాలు జాను రూంలోకి ఎలా వెళ్ళాయో, బీరువాలో ఉండాల్సిన హారం ఇల్లు దాటి నగల షాప్కు ఎలా చేరిందో, ఎవరు చేరవేశారో నువ్వు కనిపెట్టాలి. ఇప్పుడే కనిపెడతాను మావయ్య గారు.